వెల్కమ్ టు మమతా రెడ్డి టాక్స్. మన రోజువారీ డైట్లో ఎగ్స్ వాడకం చాలా కామన్. ప్రతిరోజు డైలీ కుకింగ్లో బాయిల్డ్ ఎగ్స్, ఆమ్లెట్, ఎగ్ పులుసు, ఎగ్ కర్రీగా ఇలా గుడ్లను ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఎగ్స్లో మంచి పోషకాలు కూడా ఉంటాయి. అది మనందరికీ తెలిసిన విషయమే. సో ఎంతకాలం నిల్వ ఉంచొచ్చు అనేదే కదా మీ డౌట్. కొంతమంది ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు, కొంతమంది బయటే ఉంచుతారు. సో ఎగ్స్ని ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచొచ్చా లేదా, ఒకవేళ ఉంచినట్లయితే ఎంతకాలం ఫ్రిడ్జ్లో ఎగ్స్ని నిల్వ ఉంచొచ్చు అనేది చెప్తా వినండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నిపుణులు ఏం చెప్తున్నారంటే గుడ్లలో సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంటుంది. ఇది శరీరంలోకి వెళ్తే విరోచనాలు, వాంతులు, ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు రావచ్చు. ఫ్రిడ్జ్ లో గుడ్లు పెట్టినప్పుడు ఈ బ్యాక్టీరియా ఇతర ఆహార పదార్థాలకు కూడా వ్యాపించే ప్రమాదం ఉంది. అందుకని గుడ్లను శుభ్రంగా కడిగి ఒక బాక్స్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో కింది భాగంలో ఉంచితే బెటర్. సో ఎంతకాలం నిల్వ ఉంచొచ్చు అనేదే కదా మీ డౌట్. చెప్తా వినండి. గుడ్లను ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో నిల్వ చేయడం అనేది అంత మంచిది కాదు. ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఎక్కువ కాలం ఉంచితే గుడ్లలోని పోషకాలు తగ్గిపోతాయి, అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ పెరుగుతుంది. కాబట్టి గుడ్లను 3 నుంచి 5 వారాలకు మించి ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచకూడదు అని నిపుణులు చెప్తున్నారు. ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.